నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. దేశంలో ఈ దఫా యువ ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో ఓట్ల సునామీ సృష్టించేందుకు నవతరం సిద్ధంగా ఉన్నారు. మెజార్టీ లోక్సభ స్థానాల్లో నేతల భవితవ్యాన్ని శాసించే స్థాయికి చేరుకున్నారు. దీంతో యువతరాన్ని ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు వ్యూహరచనలో నిమగ్నమయ్యాయి. యువ ఓట్లను కొల్లగొట్టేందుకు సామాజిక మాధ్యమాన్ని ఆశ్రయిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న జమిలి ఎన్నికల్లో యువ ఓటర్ల పాత్ర, రాజకీయ పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు ఎం సునీల్ కుమార్ గారు, సామాజిక కార్యకర్త హైమ ప్రవీణ్ గారు, లోక్సత్తా అధికార ప్రతినిధి డాక్టర్ వసుప్రద గారు, దీక్షా ఫౌండేషన్ అధ్యక్షులు పంజుగుల శ్రీశైల్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు. నేతల తలరాతలు మార్చే తొలి ఓటర్లపై ఇప్పుడు కథనం. 16 సార్వత్రిక ఎన్నికల్లో నేతల తలరాతలు మార్చే శక్తి నవతరం తొలి ఓటర్లదేనని గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. ప్రస్తుతం ఓటర్ల సంఖ్య 81,45,00,000కు చేరింది. ఈ నెల 9న మరోసారి ఓటర్ల నమోదు ఉంటుందని ఎన్నికల సంఘం ప్రకటించినందున ఇంకా ఓటర్ల సంఖ్య పెరుగుతుంది. దేశవ్యాప్తంగా ఈసారి ఎన్నికల్లో నవతరం హవా కొనసాగుతోంది. తొలిసారి కొత్త తరం ఓటర్లు తమ ఓటు హక్కును చురుగ్గా వినియోగించుకోనున్నారు. సంప్రదాయ ఓటు బ్యాంకు ఉన్న రాజకీయ పార్టీలు సైతం కొత్త ఓటర్లను ప్రభావితం చేసేలా యువమంత్రం పఠించటం విశేషం. కేంద్ర ఎన్నికల సంఘం ఈ మధ్య విడుదల చేసిన గణాంకాల మేరకు దేశంలో 18 నుంచి 19 ఏళ్ల వయో విభాగంలో కొత్తగా 2,32,00,000 మంది లెక్కతేలినట్టు స్పష్టమవుతోంది. అలాగే మన రాష్ట్రంలో కొత్తగా 15,44,000 మందికి ఓటు హక్కు వచ్చింది. వీరిలో 59.9% అబ్బాయిలు కాగా 40.1% అమ్మాయిలు. మొత్తం రాష్ట్రంలోని ఓటర్ల సంఖ్యలో నవతరానిది 2.5%. ఇప్పటికే నమోదైన 30 ఏళ్లలోపు ఓటర్లను కలిపి చూస్తే ఆ సంఖ్య దాదాపు 1,91,00,000. అధిక లోక్సభ స్థానాల్లో నేతల భవితవ్యాన్ని శాసించే స్థితికి యువతరం చేరుకుంది. లోక్సభ నియోజకవర్గాల్లో ప్రతి ముగ్గురులో ఒకరు యువ ఓటరే. రాష్ట్రంలోని మొత్తం 42 స్థానాల్లోని ఓట్లలో 25% పైగా వీరివే. హైదరాబాద్లో యువతరం ఓటు అత్యధికంగా 36%కి చేరింది. దేశాన్ని అభివృద్ది పథంలో నడిపించాలన్న కసి, వంశపాలన రాజకీయాలకు చరమగీతం పాడాలన్న ఆగ్రహంతో యువత రగిలిపోతోంది. ఆన్లైన్లో అద్భుతాలు సృష్టించే యువతరాన్ని ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు సైతం సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నాయి. ఈ విషయంలో అన్నిటికన్నా బీజేపీ ముందుంది. ఏతావాత ఈసారి ఎన్నికల్లో యువతరం సత్తా చూపించడం ఖాయమన్న వాదన సర్వత్రా వినిపిస్తోంది. సునీల్ కుమార్ గారు, దేశంలో ఈసారి యువ ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. మరి యువతరం ఓట్ల ప్రభావం దేశ సార్వత్రిక ఎన్నికలపై ఏ మేరకు ఉండొచ్చు అంటారు? సంఖ్య అయితే పెరిగింది. 20 నుంచి 30%, ఇప్పుడు 30% అంటున్నారు. కొన్ని ప్రచార మాధ్యమాలు చెప్తుందంటే 51% కూడా యువత ఓటర్లు ఉన్నాయి అని చెప్తూ. అంటే ఈ సంఖ్య నిజంగా పరిస్థితుల్లో మార్పు తేవాలంటే 2 విషయాలు ఇప్పుడు జరగాలి తప్పకుండా. ఒకటి, ఈ యువకులందరూ వెళ్ళి పోలింగ్ బూత్లో ఓటేయాలి. రెండోది, వాళ్ళు సరైన నిర్ణయం తీసుకోవాలి. ఈ 2 జరుగుతాయా లేదా అనే దాని మీదనే ఈ సంఖ్య యొక్క ప్రవాహం ఆధారపడి ఉంటుంది. ఏదైతే మనం రాజకీయ పార్టీలు ఇప్పటిదాకా యువతను ఒక దృక్పథం చూస్తూ వస్తున్నారో, వాళ్ళు ఇప్పటిదాకా కూడా ఓటు బ్యాంకులు మాత్రమే. అంటే యువతకు ఏదో ఒక ఆశ చూపించేస్తే క్రికెట్ కిట్లు ఇచ్చేస్తానో, లేకపోతే వాలీబాల్ ఇస్తానో, లేకపోతే ఇంకేదో కిట్ ఇచ్చేస్తానో, వీళ్ళు ఊళ్ళో వచ్చి ఓట్లు వేసేస్తారు అనే ఒక స్వభావం నుంచి కాదు. వీళ్ళు ఒక కీలకమైన సంఖ్యలో ఉన్నారు. వీళ్ళని ఒక ముఖ్యమైన భాగస్వాములా చేసుకుంటే తప్ప మనం గెలవలేము అనే ఒక అభిప్రాయానికి పార్టీలు వచ్చిన క్లియర్గా కనపడుతున్నాయి. యువత అనేది మనం ఒక వర్గంగా చూడకూడదు. యువతలో గ్రామీణ యువత యొక్క అభిప్రాయాలు, ఆదేశాలు వేరుగా ఉంటాయి. పట్టణ ప్రాంతాల యొక్క యువత ఆశలు, ఆశయాలు, అభిప్రాయాలు వేరుగా ఉంటాయి. ఏవైతే రాజకీయ పార్టీలు వాటన్నిటిని పరిగణలోకి తీసుకోగలుగుతుందా? ఒకవేళ వాళ్ళని పరిగణలోకి తీసుకోకపోతే యువతకు మళ్ళీ నిరుత్సాహం ఉంటుంది, పోలింగ్ బూత్ దాకా రారు. ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే, ఎవరైనా ప్రచార మాధ్యమాల్లో ఒక కీలకమైన ఒక ఉద్యమాన్ని చేపట్టి వాళ్ళని ఉత్తేజపరచగలిగి, మీరు ఈ విధంగా చేస్తే ఈ దేశం బాగుపడుతుందని చెప్పగలిగితే, రెండోది వాళ్ళ ముందు సరైన ఆప్షన్స్ కనుక పెట్టగలిగితే తప్పకుండా ఈ దేశం యొక్క దిశ మారే పరిస్థితి మాత్రం తప్పకుండా కనపడుతుంది. యువతరం ఓటర్ కార్డును కేవలం గుర్తింపు కార్డునే చూస్తున్నారా, లేకపోతే తమ చేతిలో ఉన్నటువంటి ఒక ఆయుధంగా చూస్తున్నారా? అంటే ఇప్పుడు యువతకి గుర్తింపు కార్డు ఓటర్ కార్డు కాదు, పాస్పోర్ట్ గుర్తింపు కార్డు. ఎందుకంటే అమెరికాకు పోవాలి, ఇంకెక్కడికో పోవాలి, కాబట్టి అది గుర్తింపు కార్డు అయితే కాదు. ఆ కార్డు తెచ్చుకున్నారు అంటే ఉత్సాహం ఉన్నట్లే. యువత పోలింగ్ బూత్ దాకా వెళ్ళడానికి ఇంకా చాలా అడ్డంకులు ఉన్నాయి. దూరం ఒక్కటే కాదు. నేను హైదరాబాద్లో ఉన్నాను, నా ఊట ఎక్కడో పల్లెటూరులో ఉండొచ్చు. ఆ వెళ్ళటం ఒకటే మాత్రమే కాదు. నాకు ఏమైనా ఆశ చూపిస్తున్నారా, నాకు ఎక్కడైనా ఆశ కనపడుతుందా అనేది ఒకటైతే, ఇప్పుడు ఇంకొక వింత పరిస్థితి కనపడుతుంది. చాలా కన్ఫ్యూజన్. ఇప్పుడు 9 పొలిటికల్ పార్టీలో, 10 పొలిటికల్ పార్టీలో, 20 పొలిటికల్ పార్టీలో వచ్చేస్తున్నాయి. ఎటువైపు నేను ఉండాలి, ఎవరైతే ఏంది వస్తే పోతారేంటి అని ఇంకొంచెం ఆ డైలమా ఉంది. ఇటీవల వచ్చిన సామాజిక ఉద్యమాల ప్రభావం యువత ఓటు వేయాలనే సంకల్పం
చేసుకోవడానికి ఎంతవరకు దోహదపడుతుందంటారు? తప్పకుండా మీరు ఒక 2 పరిణామాలు మీకు చెప్తాను. ఉదాహరణగా ఒకటి మంచి జరిగింది, ఒకటి చెడు జరిగింది. ఒకటి మీరు ఏదైతే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క రేస్ మీరు చూసారో, ఏదైతే వచ్చిందో, యువత సామాజిక అంశాల మీద పనిచేశారు, ఉద్యమాలలో పాల్గొన్నారు. ఆ యువత అంతా కూడా ఓట్లుగా మారిపోగలిగారు, ఒక అధికారంలోకి రాగలిగారు కొద్ది కాలం అన్న. మనం ఏ ఆదేశాన్ని తీసుకుంటాం, అది జరుగుతుందా ఇది జరుగుతుందా కాలమే చెప్పాలి. అయితే సుపరిపాలన కోసం రకరకాల ఉద్యమాలు జరుగుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో యువత ఆ దిశగా చైతన్యంతో ముందడుగు వేస్తోందా? ఇంకా ఎందుకో ఒక పక్కన యువత మనసులో ఒక భయం, ఈ దేశంలో ఏం జరగదేమో, మళ్ళీ నేను అమెరికాకే పోవాలో లేదా బ్రిటన్కి పోవాలేమో, ఇక్కడ జరగదేమో. కానీ ఇంకో పక్కన ఆశలు కనపడుతున్నాయి. మీకు అందుకే మీరు మిక్స్డ్ భావాలు చూస్తుంటారు. కొంత యువత చాలా ముందుకు వచ్చేసి మేమే రాజకీయాల్లో పాల్గొంటాం లేదా మేము వెనకాల నిలబడతామని వస్తే యువతున్నారు. ఇంకా నిరుత్సాహం ఉంది. ఇది డిసైడింగ్ ఇయర్. ఇప్పుడు గనక మనం సరియైన దశలో యువతని నడిపించకపోతే, ఇప్పుడు గనక నిరుత్సాహం యువతకు వస్తే దీని ఇంపాక్ట్ రాబోయే 10-20 ఏళ్ళు పడుతుంది. అంటే ఒక ఎక్స్పెరిమెంట్ మనం ముందుకు తీసుకొచ్చాము, అది గనక సక్సెస్ చేయకపోతే చాలా తీవ్రమైన. సునీల్ కుమార్ గారు, గతంలో పోల్చి చూసినట్లయితే దేశంలో ఓటర్ల సంఖ్య దాదాపు 5 రెట్లు పెరిగింది. మరి ఈ పరిణామం సార్వత్రిక ఎన్నికల్లో గుణాత్మకమైన మార్పుకు శ్రీకారం చుడుతుందని భావించవచ్చు అంటారా? ఎవరైతే యువత ఇప్పుడు పెరిగిన సంఖ్య ఉంటుందో, ఈ యువత రకరకాల ప్లాట్ఫామ్స్లో యూత్ మేనిఫెస్టో తయారు చేసుకోండి. ఏ పార్టీ వచ్చినా ఇగో యూత్కి ఇది కావాలి. ప్రాంతాల బట్టిగా ఒక టేస్ట్ మారుతాయి, వాళ్ళ అవసరాలు మారుతాయి. గ్రామీణ యువత అవసరం వేరుగా ఉంటాయి. కాబట్టి ఇప్పటికైనా ఒక ఉద్యమంగా చేపట్టి లెట్ us ఆల్ వర్క్ టువర్డ్స్ క్రియేటింగ్ ఎ యూత్ మేనిఫెస్టో. 4-5 బుల్లెట్ పాయింట్ల ఏ అధికార పార్టీ అయినా ఏ పార్టీ అయినా సరే ఈ 3 పనులు చేస్తేనే మేము మీకు ఓటేస్తాం. ఒకటి. రెండోది, ప్రతి యువత కూడా ఒక ప్లెడ్జ్ తీసుకోవాలి. ఈ రోజున మనం ఓటేయకపోతే రాబోయే 10 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో ఇది ఎఫెక్ట్ నా ఒక్కడి కాదు. కాబట్టి మంచికైనా చెడుకైనా నేను వెళ్ళి ఓటు వేయాలి. నాకు ఎవడి నచ్చకపోయినా నేను నచ్చలేదని చెప్పి వస్తాను అనే ఒక మన ఉద్యమాన్ని లేవతీయాలి. మూడోది ఏంటంటే, మేము ఓట్లు మాత్రమే వేయం, మాకు సీట్లు కూడా కావాలని అడగాలి. మేము ఎంతమంది ఉన్నాం, ప్రతి పార్టీ మాకు ఇన్ని సీట్లు ఇవ్వండి. యువత అంటే 40 ఏళ్ళు దాటిపోయిన వాళ్ళని తీసుకొచ్చి మేము యువతాన్ని ఇవ్వటం కాదు. యువత అంటే మనం ఏదో డెఫినేషన్ చెప్తున్నామో 30-40 ఇయర్స్ మధ్యలో 25-40 ఇయర్స్ మధ్యలో అంటున్నామో, ఆ యువతకి వాళ్ళని సీట్లు కూడా ఇచ్చే ఒక ఉద్యమం. ఈ 3 పాయింట్స్ కనుక మనం ఎన్షూర్ చేసుకున్నట్లయితే తప్పకుండా ఏదైతే హిస్టారికల్ అవకాశం, ఒక చారిత్రాత్మకమైన అవకాశం వచ్చిందో అది సద్వినియోగం అవుతుంది. నేను ఒక 3 రోజుల క్రితమే ఒక భారీ మీటింగ్ జరిగింది ఢిల్లీలో. వీళ్ళందరూ కూడా గిరిజన ప్రాంతాల నుంచి వచ్చిన యువత అందరూ కూడా మాకేం కావాలి అటు యువకుల విషయం జరిగిన మీటింగ్. దాని రోజున ఒక ల్యాండ్ మేనిఫెస్టో కూడా మేము అక్కడ రిలీజ్ చేయడం జరిగింది, ఒక 3-4 పాయింట్స్తో. అక్కడ తీసుకున్న ఒక రెజల్యూషన్ వాళ్ళందరూ యువకులు కనపడుతుంది. ఒకటి, మాకు ఇప్పటికన్నా మాకు సీట్లు ఇవ్వండి, మేము మా తర్వాత మేము బాగు చేసుకుంటామని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. యువత నుంచే రావాలి. వాళ్ళని అదే ఉదాహరణ మీకు చెప్తున్నాను, ఢిల్లీలో 3 రోజుల క్రితం జరిగిన పరిణామం చెప్తున్నాను. అంటే యువత అంటే మనం పట్టణ యువత కాదు, గ్రామీణ యువత 65% ఉంది. వాళ్ళకి సోషల్ మీడియా చేరదు, ఫేస్బుక్ ట్విట్టర్ వాళ్ళకి చేరిన దాఖలాలు చాలా తక్కువ. వాళ్ళ ఆశయాలు వేరు. మన యువత అంటే వాళ్ళ గురించి మాట్లాడదాం. అర్బన్ యువత ఎట్లాగో ఎడ్యుకేట్ అయి ఉంటుంది, సోషల్ మాధ్యమాల ద్వారా వాళ్ళకి సమాచారం వస్తుంది. మనం అందరం కనుక గ్రామీణ యువత మీద కనుక ఫోకస్ చేయగలిగినట్లయితే తప్పకుండా ఈ రాష్ట్రం, ఈ దేశం ఒక తలరాత మారే అవకాశం అయితే ఉంది. ఎన్నికల్లో యువతరం సత్తా చూపటం ఖాయం. దీంతో పార్టీలన్నీ యువగానం ఆలపిస్తున్నాయి. అయితే ఓటును యువత వజ్రాయుధంగా మార్చాల్సిన తరుణం ఆసన్నమైంది. ఇది నేటి ప్రతిధ్వని.